అవి కూడా బయట పెట్టాలి కదా. మీ ఆడియోలో అయితే మీరు లవ్ యూ అమ్మ, కిస్ యూ అమ్మ అని చెప్పి నేను ఉండలేకపోతున్నాను కూడా చెప్తాను. నేను మొగోళ్ళకు కూడా, ఎందుకంటే వాళ్ళని కాపాడే బాధ్యత నాది కాబట్టి ప్రేమ పంచుతాను. నేను అందరికి 100% నేను ప్రేమతోనే మాట్లాడతాను. వాళ్ళు ఏ డిప్రెషన్ లోకి వెళ్ళి బయటికి రావాలో నేను అలా మాట్లాడతాను. కానీ తాళి కట్టలేదు. ఆమె ఏమన్నది, వీడియో కాల్ చేసి మందు బాటలు బట్టి నిన్ను పెళ్లి చేసుకుంటా, నువ్వు నాతో ఉండు, నీకు ఆశ్రమం కట్టిస్తాను, ఇలా బతుకుదాం అంటే ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఏదో ఒకటి లేదే కదా, కట్టియదు కదా. మరి ఆశ్రమం ఎందుకు కట్టిస్తా అన్నది ఆమె అడ్వకేట్, ఏదో దురుద్దేశం ఉండే కదా. ఇద్దరు కలిసే ఆశ్రమం కడతారు అని చెప్పి ఆలోచనలో ఉండేవాళ్ళం. నానా నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, నేను ఎక్కడ కూర్చోబోను కూడా అని. మన ఆర్టీవీలో ఎన్నోసార్లు చెప్పాను, ఎక్కడన్నా కూర్చుంటాను అనేది ఒక్క మాట కూడా రాలే. నాకు భూములు ఇస్తాన్నా కూడా నేను కూర్చోను అని చెప్పడం జరిగింది. ఈమె కూడా అదే చెప్పాను, కూర్చుంటే వ్యవస్థ పెరుగుతుంది, డబ్బు సంపాదించుకో, ఇలాంటి ఆలోచనలలో ఉండే. ఎందుకంటే అడ్వకేట్ కదా, వాటికి దూరంగా ఉన్నాను కదా. మందు బాటిల్ బట్టి కంపల్సరీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నువ్వు లేకుంటే బతకను. ఆమె మాట్లాడిన ఆడియోలు కూడా బయటికి పెట్టాలి. మరి ఇప్పుడు అంటే మీరు అయితే జరగలేదు. అవును, మీరు మాట్లాడిన ఆడియోలు అయితే వైరల్ గా ఉన్నాయి ఇప్పుడు అవి. దాంట్లో మీరు లవ్ యూ అనడం, కిస్ యూ అనడం, మీరు లేకుండా నేను ఉండలేను కంప్లీట్ గా అనడం అడగలేదు. అంటే తను చెప్పింది నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి బయట పెట్టొచ్చు కదా, బయటికి రావాలి. బయట పెట్టొచ్చు కదా. అనేది ఏంటంటే ఈమె ఇప్పుడు వచ్చింది కానీ మీడియా ముందుకి, నెల రోజుల ముందే నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అని నా పక్కన కూర్చుని ఫోన్ మాట్లాడింది ఆమెతో. ఏం పేరు, రాధికతోని. అడ్వకేట్ కదా, ఏమన్నా ఆడోళ్ళు పెళ్లి చేసుకునేవి ఉన్నాయా అని నేను అప్పుడు అడిగిన. అయితే ఉన్నాయి అన్నది. మరి అప్పుడే వచ్చి మీడియా ముందుకు వచ్చి, లేకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నన్ను మోసం చేసింది, ఇప్పుడేమో నాకు ఫోన్ చేసి వేరే వాళ్ళతోని ఇలా అంటుందని ఎందుకు అడగలేదు? అప్పుడు ఎందుకు మీడియా ముందుకు రాలేదు? ఇప్పుడు మీరు చెప్పండి, తను ఏం ఆశించి మరి ఆరోపణ చేస్తోంది? మీరేమో వివాహం చేసుకోలేదు అంటున్నారు. ఫోన్ మాట్లాడేటప్పుడు నేను పక్కన అని చెప్పి తెలుసు ఆమెకి. నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అన్నప్పుడు, అదేంటి మీరు నన్ను పెళ్లి చేసుకున్నారు కదా, మళ్ళీ ఆ పిల్లని ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పి అనాలి కదా ఫోన్ లో అయినా సరే. నేను పక్కన అని చెప్పి తెలుసు కదా. అలాంటి మాటలు ఏమీ లేవు అప్పట్లో. తర్వాత ఇంకోటి ఏంటంటే, నెల రోజుల ముందే తెలిసినప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు వర్షిని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని చెప్పని అదే మీడియా ముందుకు అప్పుడే రావచ్చు కదా. ఎందుకంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది ఇదంతా? ఏంటంటే ఆమె ఆశ్రమం పెడదాం అనుకుంది. ఆశ్రమము వాళ్ళ ప్లాన్ ఏంది, అమ్మని కూర్చోబెడితే భక్తులు వస్తారు, ఒక బిజినెస్ లాంటిది జరుగుతుంది. ఈ ప్లాన్ లో ఉండే అడ్వకేట్ కాబట్టి ఆ ప్లాన్ అంతా స్పాయిల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇలాంటిది. ఒక్క నిమిషం అఘోరమ్మ మీరు ఆగండి. వర్షిని, సో ఒక మహిళ తనంతట తానే, ఇప్పుడు మీరంటే నిజంగా ప్రేమించారు కాబట్టి అఘోరితో ఉంటానని నిశ్చయించుకుని అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. ఒక మహిళ తనంతట తానే బయటికి వచ్చి ఒక అబ్బాయి పైన ఆరోపణ చేసింది, ఒక చాలా ధనికుడి పైన ఆరోపణ చేసిందంటే ఏమో అనుకోవచ్చు. సో ఏమి ఆశించి మరి ఒక అఘోరి లాంటి వ్యక్తి, అఘోరి ఏం ఆశించకుండా అందరికీ సమాజం కోసం చేస్తున్నారని చెప్తున్నారు. అఘోరి పైన ఈ రకంగా ఆరోపణలు ఏం ఆశించి చేస్తోంది మరి ఆవిడ? తనంతట తానే బయటకు వచ్చి నాకు తాళి కట్టడానికి తాళి చూపిస్తోంది, నాతో పాటు కలిసి చెప్తోంది. పసుపు గమ్ము పసుపుతాడు ఎక్కడైనా దొరుకుతుంది. ఒకసారి అఘోరి గారు ఒక్క నిమిషం ఆగండి. వర్షిని మీరు సమాధానం చెప్పండి. ఆమె ఏం ఆశించి వచ్చిందంటే నేను చెప్పలేను, కానీ ఆమె ఈయన్ని ప్రేమించింది. ఎలా అంటే నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు ఇలా పెళ్లి చేసుకున్నాం అని చెప్పినప్పుడు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి. అఘోరి ప్రేమించిందా? పోనీ అఘోరి ప్రేమించిందా? నేను అసలు ఎవరిని ప్రేమించాను, లవ్ యూ, మిస్ యూ అని చెప్పి. మీరు పొరపాటు పడుతున్నారు. మళ్ళీ అసలు ఎవరిని ప్రేమించిన అంటే పక్కన వర్షిని పెట్టుకుని ఎవరిని ప్రేమించిన అంటున్నారు మళ్ళీ మీరు. అంటే ఇప్పుడు పెళ్లి అట్లా కాదు నాన్న, నేను ఇలాంటి దాంట్లోకి నేను పోను. కానీ నేను అబ్బాయిలకు కూడా నా కాల్ లిస్ట్ తీస్తే ఎప్పటి నుండి తీసినా కూడా అబ్బాయిలకు కూడా ఏదైనా డిప్రెషన్ ఉన్న వాళ్ళకు లవ్ యూ నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు లవ్ యూ నానా, మిస్ యూ నానా, జాగ్రత్త ఉండండి, చిన్న జీవితం, ఆనందాన్ని ఎత్తుక్కోండి, మరణిస్తే ఏమీ రాదు, కష్టాలు అందరికి వస్తుంటాయి పోతుంటాయి అని ఇలా నేను అందరితో అంటాను. సరే ఒక నిమిషం, వర్షిని ఆడియో మీరు విన్నారా? విన్నాను. ఏమనిపించింది దాంట్లో? నా హార్ట్ పెయిన్ గా ఉంది, నేను అసలు ఉండలేకపోతున్నా, నా ప్రేమ ఏంటనేది నీ దగ్గరికి వచ్చినాక తెలుస్తుంది, నిన్ను పెళ్లి చేసుకొని మెడలో తాళి కట్టినాక తెలుస్తుంది ఆడియోలో మాట్లాడినట్టుగా ఉంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమనిపించింది? అంటే ఇంతలా నిజంగానే విన్న తర్వాత నేను ఏం బాధించలేదు, ఎందుకంటే ఇటువైపు కూడా మనం కనుక్కోవాలి కాబట్టి తెలుసుకోవాలి. మందు బాటిల్ వీడియో కాల్ చేసి చెప్తాను, ఇంటా వర్షిని మాట్లాడండి అని చెప్పి తప్పు పట్టకూడదు. ఇద్దరి విషయం తిన్ను కూడా కనుక్కున్నాకే మాట్లాడాలి. మనం కనుక్కున్నాను, వీడియో ఆపేసి ఏంటిది ఇలా మాట్లాడావు, ఏం జరిగింది అసలు అని చెప్పి అడిగితే మాట్లాడలేదు. ఆమె మీద నాకు ఏం ఇష్టం లేదు, పురుగుల మందు పట్టుకుని. అదే వర్షిని మీరు అడిగారా అఘోరిని? అవును
అవును, వీడియో ఆపేసి నేను అడిగాను అసలు ఏం జరిగింది, ఏంటి ఈమె ఇలా మాట్లాడుతుంది అని చెప్పానంటే చెప్పింది. ఆ రోజు నైట్ వీడియో కాల్ చేసింది, పురుగుల మందు పట్టుకుని నాకు ఎవరు లేరు, మొగుడు చేశాడు. వాళ్ళకు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ లో కూడా చెప్పుకుంది అగోరి అమ్మ అంటే నాకు ఇష్టం, నేను ఆమె అంటే చచ్చిపోతా అని. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కే చెప్పుకుంది. ఒక నిమిషం వర్షిని మాట్లాడుతుంది. వర్షిని, మీరు అగోరిని అడిగినప్పుడు ఏం సమాధానం చెప్పింది అగోరి? అప్పుడు ఏం చెప్పారు అంటే ఇలా వీడియో కాల్ చేసింది, చచ్చిపోతా అంది, అందుకే నేను అలా జరిగింది, మీరు లేకపోతే నేను చచ్చిపోతానమ్మా, మీరు నన్ను పెళ్లి చేసుకోండి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నాను, మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఈ తాయి చచ్చిపోతాను అని చెప్పి అక్కడ ఆమె అనడం జరిగింది. దానికి రియాక్షన్ ఈమె, మీరు విన్నట్టయితే అందులో అమ్మ అని కూడా అంటారు, నా వల్ల కాదు, నా హార్ట్ లో పెయిన్ గా ఉందమ్మా అని చెప్పని అమ్మ అని మెన్షన్ చేశారు ఈమె. సో ఏమి తెలియకుండా ఈయన తప్పు అనడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడియో రికార్డులు ఈయన ఎందుకు పెట్టింది, ఆమె మాట్లాడింది ఎందుకు పెట్టలేదు? నేను వచ్చాక నా ప్రేమ ఏంటో నీకు తెలియాలంటే నేను తాళి కడతానని చెప్పి మాట్లాడింది ఉంది అందులో. అంటే ఆమె ఎంత బాధ పెడితే ఈమె అలా అంది అంటే చచ్చిపోతా అంటే చచ్చిపోమని చెప్పాలా నాన్న? వర్షిని తాళి కడతానడం బాధ పెడితే తాళి కడతానంటారు. ఇప్పుడు నువ్వు బాధ పెట్టావు కాబట్టి నీ మెల్లో తాళి కట్టిందా? మందు బాటిల్ పట్టుకొని చచ్చిపోతాను అని చెప్పని తను అంటుంటే వచ్చేవాడికి ఆగాలి కదా, చచ్చిపోమని అయితే వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, చచ్చిపోమని అయితే ఒక మనిషి చెప్పలేం కదా. సో తను చచ్చిపోతానంది కాబట్టి తాళి కడతానన్నారు, కానీ కట్టలేదు కదా, అందుకే కట్టినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? సరే ఒకళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకున్నప్పుడు కనీసం మెమొరబుల్ గా ఒక వీడియో తీసుకోవాలని చెప్పని అనుకుంటారు, అలా ఏమైనా ఫొటోస్ ఉన్నాయా, వీడియోస్ ఉన్నాయా? ఫస్ట్ రెండు పెళ్లిలో మీవి కూడా ఏం వీడియోస్ లేవే? ఉన్నాయండి, ఇంట్లో తాళి కట్టినప్పుడు అవన్నీ ఉన్నాయి. ఓకే, ముందు తాళి కట్టిన వీడియోస్ అవన్నీ ఉన్నాయి మా దగ్గర. సో ఇప్పుడు అగోరి పైన చాలా కేసెస్ ఉన్నాయి. మంగళగిరిలో మీ పేరెంట్స్ కంప్లైంట్ చేసింది ఒకటి కేసు ఉంది, మోకిలాలో ఒకటి ఉంది, ఇప్పుడు ఆ మహిళ కూడా బయటకు వచ్చినటువంటి ఆ మహిళ కూడా కేసు పెట్టబోతోంది. ఈ వరుస కేసులు తీసేయండి, ఆ మహిళ కేసు నేను అసలు పట్టించుకోను, ఎందుకంటే ఏం ప్రూఫ్స్ లేకుండా వచ్చేసి పెళ్లి చేసుకుని ఏదో పసుపు తాడు చూపించి కట్టేసామంటే అవ్వదు కదా. ఇంకోటి ఏంటంటే ఆమెకు నేను చెప్తుంది, వర్షిని అంత గలీజ్ దాన్ని కాదు, నేను అమ్మ నాన్న వదిలేసి పెళ్లి చేసుకోలేదు, ఆమె అంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అన్నప్పుడు నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? నా క్యారెక్టర్ గురించి ఇంకోసారి మాట్లాడినా, ఆమె గలీజీ అని చెప్పని అన్నా, నా గురించి ఎటువంటి బ్యాడ్ వర్డ్స్ వాడినా కూడా ఇంకోసారి నేను ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నా క్యారెక్టర్ డిసైడ్ చేయడానికి నీకు ఎటువంటి రైట్స్ లేవు, నేను ఎలాగైనా బతుకుతాను, నా గురించి నీకెందుకు? నేను తల్లిదండ్రులు ఒప్పించుకోలేదంటే నీకు తెలుసా? నువ్వు చూసావా? నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మీ అమ్మని నువ్వు ఎందుకు ఒప్పించుకోలేదు? నువ్వు కట్టించుకున్నప్పుడు ఎవరికి తెలియకుండా మీ సొంత అమ్మ ఒకటే ఉందన్న, మరి ఆ అమ్మ కన్నా చెప్పుకోవాలి కదా, మరి ఆమెకి చెప్పుకున్నావు, నువ్వెలా పెళ్లి చేసుకున్నావు? అడగాలంటే నేను అడగొచ్చు, తిట్టా అంటే నేను తిట్టొచ్చు, కానీ నోరు ఉంది కదా అని చెప్పి పడేసుకోకూడదు. మరి ఆమె ఏం ఆశిస్తోంది నువ్వు చెప్పండి. ఒక ఆశ్రమం కట్టించాలి అనుకుంది, నేను మిస్ అయ్యాను కదా. అమ్మ అక్కడ కూర్చుంటే డబ్బులు వస్తాయి, భక్తులు వస్తారు, డబ్బులు వస్తాయి, దానికి తోడుగా చాలా ఇష్టపడ్డది కాబట్టి నేను దక్కలేదు. అది వర్షం మీరు చెప్పండి, ఏం ఆశిస్తుంది? అంటే ఒక మహిళ తనంతట తానే బయటకు వచ్చి పెళ్లి చేసుకుంటే సరే అయిపోయింది, మీతో వివాహం అయిపోయింది, అసలు ఆ అమ్మాయి ఎవరు కూడా తెలియదు, మొన్నటి వరకు ఆమె బయటకు వచ్చేంత వరకు కూడా ఈ విషయమే అసలు ప్రస్తావన లేదు. తనంతట తానే బయటకు వచ్చి ఏం ఆశించింది? డబ్బు ఆశించిందా, లేకపోతే ఇప్పుడు నాకు ముందే చెప్పింది ఆమె ఇష్టపడుతుంది నన్ను ఇలాగా, కానీ నేను ఇష్టపడట్లేదు అని చెప్పింది ముందే. డైలీ శివాలయానికి వెళ్ళి నేను దక్కాలని డైలీ శివని డైలీ 4:30-5 లేచి పూజలు చేస్తుంటది మీరు దక్కాలని. ఓకే, ఇప్పుడు ఇదంతా వద్దండి, ఆమె దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రూఫ్స్ తీసుకుని రమ్మండి. అలాగే ఆమె మాట్లాడిన ఆడియో కాల్స్ కూడా రావాలి. నా ఆడియో కాల్స్ కాదు, ఆమె మాట్లాడిన కంపల్సరీ నాకు కావాలి. ఆడియో కాల్స్ ఖచ్చితంగా రావాలి. ఆమె ఏం మాట్లాడింది అసలు ఏంటి అని గురించి ఎత్తింది, ఆమె ఆశ్రమం గురించి ఎత్తింది, ఆమె ఫస్ట్ నుంచి ఆమె మాట్లాడింది అన్ని. మరి ఆమె ఆడియో కాల్స్ ఎందుకు రావట్లేదు? చచ్చిపోతా అని చెప్పింది ఆమె, పురుగుల మందు తాగుతాను, ఏదో ఒకటి చేసేసుకుంటాను, మా ఆయన నన్ను వదిలేసాడు, కనీసం మీరన్న తోడండి, నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను. మరి ఆమె ఏం చూసి లవ్ చేసిందో అది నాకు అనవసరం. వర్షిని, బాధపడ్డ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ బాధ పోగొట్టుకోవడం కోసం, డిప్రెషన్ నుంచి బయటకు తీసుకోవడం కోసం లవ్ యూ, కిస్ యూ, నీకు తాళి కడతానని చెప్తారా? అడగలేదా క్వశ్చన్? నా పక్కన ఉన్నప్పుడే చాలా మందితో మాట్లాడింది, అబ్బాయిలతో కూడా మాట్లాడింది, బాయ్స్ కూడా లవ్ యూ మిస్ యూ చెప్పితే అలా అని చెప్పని వాళ్ళకి కూడా పెళ్లి చేసుకుని ఒక డిప్రెషన్ ఉన్న వాళ్ళని మనము ఏంటి మెడిసిన్ లేకపోతే మంత్రమా? మీరు లవ్ యూ కిస్ యూ చెప్పంగానే డిప్రెషన్ నుంచి అలా బయటపడిపోతారా?
100% పడతారు. పడుతున్నారు కాబట్టే కదా ఇంత అందుకే అలానే చెప్పి పాపం వర్షిని అలా వెంట తిప్పుకుంటున్నట్టు, అలానే చెప్పి వర్షిని అక్కడ తీసుకొచ్చినట్టున్నారు. నాకు ఎప్పుడు లవ్ యూలు మిస్సులు చెప్పలేదని మేము డైరెక్ట్ పెళ్లి గురించే మాట్లాడుకున్నాము. తర్వాత నుంచి ఆ పెళ్లి గురించి డిస్కషన్ అయ్యి ఇంట్లో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి మేము లవ్ యూలు కానీ మిస్సులు కానీ చెప్తున్నాం. ఓకే, మిస్ ఎప్పుడు మిస్ అయ్యారు మీరు? అంటే మా ఇంట్లోంచి వెళ్ళినప్పుడు ఒక 1 month రాలేదు కాబట్టి అప్పుడు మిస్ అయ్యాను బాగా. డైలీ కాల్స్ లో మాట్లాడుకునే వాళ్ళం కదా. సో ఇకనైనా చెప్పండి మరి, ఇన్ని రోజులు